హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం శారీలో అంటే ఇప్పుడు మన శారీలో మిగిలిన క్లాత్తో లెహంగా కుట్టి చీర బ్లౌజ్కి వచ్చిన దాంతో మనం బ్లౌజ్ ఎలా కుట్టాలి అనే దాని గురించి నేను ఈ వీడియో చేశానండి. దీని కటింగ్ కూడా ఇంతకుముందు వీడియోలో పెట్టాను, హాఫ్ శారీ కటింగ్ అని చెప్పేసి. అయితే స్టిచ్చింగ్ పెడతానని చెప్పేసి ఈరోజు పెడుతున్నాను. అయితే మనం ఏంటి అంటే ఇప్పుడు పైపింగ్ వేసి కుట్టుకోవాలన్నమాట. అంటే ఎలా కుట్టాలి, బోటిక్ స్టైల్లో నీట్గా చక్కగా మనం కుట్టుకోవాలి. ఇప్పుడు నేను కుట్టేది ఏంటి అంటే ప్రిన్స్ కట్టు, వెనకుక్సులు, వెనక డిజైన్ అనమాట. అంటే మూలలు కరెక్ట్గా మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఏంటి అంటే మనం ఆపోజిట్ కలర్ని ఎంచుకోవాలన్నమాట. అంటే చీరలో ఏ ఫ్లవర్ ఉన్నా, బార్డర్ ఉన్నా ఆపోజిట్ కలర్ ఎంచుకుంటేనే పైపింగ్ చాలా నీట్గా ఉంటుంది. సేమ్ కలర్ కొద్ది తేడా మీద వేయడం వల్ల మనకి ఆ బ్లౌజ్ యొక్క లుక్ అనేది పోతుందన్నమాట. అయితే దీనికి వచ్చేసి సిల్వర్ వచ్చేసిందండి. పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ సిల్వర్ ఉంది బ్లౌజ్లో, అందువల్ల నేను సిల్వర్ అనేది వేస్తున్నాను. దీన్ని 1 ఇంచ్ వెడల్పు మీద క్రాస్గా కట్ చేసి ఇలా థ్రెడ్ని తయారు చేసుకుంటున్నాను. ఇక థ్రెడ్ తయారింగ్ అయితే మీకు ఇంతకుముందు వీడియోలలో చెప్పానండి. ఇప్పటి నుంచి నేను ఏం చేస్తాను అంటే కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాలి అనుకుంటున్నాను. కాబట్టి ఇక ఎందుకంటే కటింగ్ చెప్పగానే నాకు స్టిచ్చింగ్కి మధ్యకాలంలో కొంచెం సీజన్ ఎక్కువయ్యి స్టిచ్చింగ్ పెట్టలేకపోయాను, ఓన్లీ కటింగ్ పెట్టేవాడిని. ఇప్పుడు కొంచెం సీజన్ తగ్గింది కాబట్టి స్టిచ్చింగ్లు కూడా పెడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఎండాకాలంలో మీరు ఇక్కడికి వెళ్ళి నేర్చుకునే బదులు మన ఛానల్ ఒక 20-10 నిమిషాలు చూశారనుకోండి, మీకు అన్ని టిప్స్తో మీకు ఎక్కడ ఎలా ఏం చేయాలి అనేది నేను చెప్తూ ఉంటాను. ఓకేనా? అయితే ఫస్ట్ అయితే మనం ఇలా థ్రెడ్ అనేది తయారు చేసుకుందామండి. చేసుకున్న తర్వాత చక్కగా మనం కుట్టాలి. ఫినిషింగ్ అనేది మనకి ఏంటి అంటే కుట్టగా వస్తుందండి, ఒకేసారి రాదు. చాలామంది సిస్టర్స్ అంటున్నారు, అన్నయ్య మీరు చాలా చక్కగా కుడుతున్నారు కానీ నాకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రావట్లేదు అని చెప్పేసి. ఎవరికైనా కూడా ఒక 5 సంవత్సరాలు పడుతుందండి. 3-4 సంవత్సరాలు కుట్టగా ఫినిషింగ్ అనేది వస్తుంది, ఒకేసారి రాదు. అయితే నేనేం చేస్తున్నానంటే ఇక బ్యాక్ హుక్స్లు ఉంది కాబట్టి ఇలా ఈ ఒక్క పార్ట్ తీసుకున్నాను, ఇలా వేయడం మొదలుపెట్టాను. చూడండి, ఇలా పెట్టేసి చక్కగా ఇలా వేస్తున్నాను. చాలా అసలుకి ఇలా చేతిని ఇలా అదమాలన్నమాట. మనం ఎంతసేపటికి తిప్పుతూ ఉండాలి. చేతిని తిప్పడం వల్ల మనకి ఏమవుతుందంటే చక్కగా వస్తుంది, మనకి నీట్గా వస్తుంది. ఓకేనా? ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. ఆ మూలల దగ్గర ఏంటి అంటే మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఇంతకుముందు మీకు చెప్పాను కూడా నేను. ఆ కుట్టు వేసుకుంటే ఇంకా అలా మనకి అలా ఒక కుట్టు థ్రెడ్ మీదకే వేయాలి. ఇంతకుముందు నేను టిప్స్ కింద కూడా చెప్పానండి, అది యూట్యూబ్ షార్ట్లలో ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. ఈ చిన్న టిప్స్ కింద పెడతాను అవి. ఇది ఇప్పుడు కెమెరా ఫిక్స్ ఉంది కాబట్టి దగ్గర చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం వీడియోలో అది కూడా నేను చూపిస్తాను. అలా మూలల మీదకి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మనం వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి నేను ఒక పార్ట్ కుట్టి చూపిస్తానండి మీకు. ఇప్పుడు నడుముకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్టా సీదా చూసుకొని బ్లౌజు సీదా మీద దీన్ని చక్కగా ఇలా మనం బోర్లించుకోవాలి. ఈ మూలల దగ్గర థ్రెడ్ పైపింగ్ వేసాం కదా, ఆ క్లాత్ని కొంచెం ఇలా కట్ చేసుకోవాలి షార్ప్గా రావడం కోసం. ఇలా అంటూ ఉండాలన్నమాట చేతులతో. పని ఏంటి అంటే మన చేతుల్లోనే ఉంటుందండి దాన్ని వంచే విధానం. ఇలా మనం చక్కగా దాని కింద పెట్టేసి ఇప్పుడు మనం ఎలా అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసామో అలాగే ఇది కూడా చేసేసుకోవాలి. చూడండి, ఇలా చేసి ఈ మూలలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా వేయాలి. ఆ కుట్టు కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందో మీకు కనిపిస్తుంది కదా. చక్కగా 4 పలకల్లాగా వచ్చేస్తుంది అనమాట కుట్టు. అలా మనం వేసుకోవాలి. మూలల దగ్గర మూల వచ్చేటట్టుగా కుట్టు వేయాలన్నమాట. ఇలా వేస్తేనే మనకి పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నడుముకు కూడా వేసుకోవాలి కుట్టు. ఎందుకంటే మనం తిప్పి వేస్తున్నాం కాబట్టి నడుముకు కూడా వేసుకోవాలి. క్లాత్ విడిగా కూడా కట్టొచ్చండి, కాకపోతే అది చాలా రిస్క్ పని. వీలైతే అది కూడా పెడతాను. అదేంటి అంటే ఇంకా దీంట్లో ఫినిషింగ్ అనేది రావాలి, వచ్చినప్పుడే ఆ పని కూడా వస్తుంది మనకు. ఓకేనా? ఇప్పుడు ఈ ఒరిజినల్ పార్ట్ని ఒరిజినల్ సమానంగా ఈ వేస్ట్ క్లాత్ని మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలండి, ఎక్కువ ఖర్చు అయితే ఉంచొద్దు. ఎందుకంటే మూలలు తిరగవు. ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక కరెక్ట్గా అనిపించదు షేపు. అది పిగలకుండా ఎంతైతే ఆపగలుగుతుందో అంతవరకు మనం పెట్టుకోవాలి. ఇంకా మూలలు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇలా కొసతో, కత్తెర కూడా నేను చూడండి కొసతో నేను పెట్టేస్తున్నాను. అలా మనం పెట్టుకోవాలి.
ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తీసి చక్కగా చూడండి ఇలా మూలలు వచ్చేదాకా మనం వేలుతో కొంచెం ఇలా 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 అనుకోవాలన్నమాట. మూలలు కరెక్ట్గా వస్తాయి. వచ్చిన తర్వాత మనం పై కుట్లు కూడా వేయొచ్చు అన్నమాట. ఇవేంటి అంటే మనకి పని అనేది చూస్తుంటే ఇంత ఈజీ అనిపిస్తుంది, కానీ కొంతమందికి అది చేస్తూ ఉంటే అర్థమవుతుంది. అది ఒడుపు అనేది మనకు తెలియాలన్నమాట. పని ఒడుపు ఎక్కడ తిప్పాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ ఒత్తాలి, ఎక్కడ గుంజాలి క్లాత్ని, నిలువు పన్నా ఏంది, అడ్డపన్నా ఏంది, క్రాస్ పన్నా ఏంది, ఇవన్నీ తెలియాలి మనకి. ఇప్పుడు అడ్డపన్నాలు మనం ఎక్కువగా గుంజడం వల్ల ముడతలు వస్తుంది క్లాత్. నిలువు పన్నాలు గుంజినా కూడా ఆపోజిట్గా పెట్టిన క్లాత్ ముడత వస్తుంది, కానీ అది రాదు. ఇవి మనకు మెలకువలు తెలియాలన్నమాట. క్లాతుల గురించి మనకు తెలుసుకుంటేనే మనం చేయగలుగుతాము. ఓకేనా? అది లేదనుకోండి ఇక ఎలా, కొంతమంది చూడండి అడ్డంగా కట్ చేస్తారు బ్లౌజ్ని, లైనింగ్ అంతే కట్ చేస్తారు, బ్లౌజ్ అది కట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, అది సాగిపోయి వేయగానే అడ్డగీతలు బ్లౌజులలో కనపడుతూ ఉంటాయి లూజ్గా చూడండి, అలా ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా తెలుసుకొని చేయాలి. ఓకేనా? ఇక ఇలా పై కుట్టు వేసుకొని చక్కగా ఈ ఎగస్ట్రా వేస్ట్ క్లాత్ని తీసేసుకోవాలి నీట్గా. దారపోగు కూడా ఉంచొద్దండి ఎక్కువగా. ఇప్పుడు చూడండి ఇది ఇస్త్రీతో చేసినట్టే వచ్చింది చూడండి బ్యాక్ పార్ట్. అది మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే వచ్చింది. ఆ చంక భాగం కానీ ఆ సైడ్ భాగం కానీ పర్ఫెక్ట్గా ఇంకా అలా మనం చేసుకోవటమే, వేరే ఏమీ లేదు. ఓకేనా? ఈ చంక భాగాన్ని కూడా తీసేద్దాం. సేమ్ ప్రాసెస్లో ఇంకోటి కూడా అలాగే తయారు చేసుకొని తయారు చేసుకునే పెట్టుకోవాలి. ఇదైతే మీకు అర్థమైంది కదా బ్యాక్ పార్ట్. చక్కగా చూడండి షేప్ ఎలా వచ్చిందో, చాలా నీట్గా చక్కగా వచ్చేసింది మనకి. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే డాట్ వేసుకోవాలి. డాట్ ఏంటి, కప్పు పొడవు ఎక్కువగా ఉన్న వాళ్ళకేమో 3.5 ఇంచులు 4 ఇంచులు అట్లా వేసుకోవచ్చండి. కప్పు తక్కువగా ఉన్న వాళ్ళకి 3, 2.5 అలా వేసుకోవాలి. ఓకేనా? హైట్ని బట్టి పర్సనాలిటీని బట్టి డాట్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి జాకెట్ పొడవుని బట్టి కూడా మనకి డాట్ అనేది ఉంటుంది. అదొకటి మనం చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 2 కూడా రెడీ అయ్యాయి కదా, ఇక ఇలా పెట్టి చూసుకోవాలి ఏది ఎక్కువ వస్తుంది ఏది తక్కువ వస్తుంది అనేది మనం చూసుకొని దాన్ని బట్టి ఉక్సుల పట్టి కాజాల పట్టిని వేసుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని చక్కగా ఇలా కట్ చేసుకోవాలి. అది 1.5 ఇంచెస్, ఇది 3 ఇంచెస్ ఉండాలి. ఇలా చేసిన తర్వాత ఉక్సుల పట్టి కట్టుకోవాలి. మనం లైనింగ్ క్లాత్తోనే కట్టాలి, ఎందుకంటే కొన్ని మందపాటి క్లాతులు డబల్గా వేయకూడదండి. మనం లోనకి వేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని కుట్టు పైనుంచి ఇలా వేయాలి. కొంచెం అటు ఇంచు ఇటు ఇంచు ఉంచుకోవాలండి ఖర్చులు. ఇలా మలుచుకొని చక్కగా పైనుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా ఉక్సుల పట్టి అయిపోయింది. ఎంత సులువుగా అయిపోయిందో చూడండి. ఇప్పుడు కాజాల పట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు ముక్క కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి ఇలా కొలుచుకొని ఒకవేళ మనకు కొంచెం తక్కువగా అనిపిస్తే వేసేటప్పుడు గుంజాలి కాజాల పట్టి. ఉక్సుల పట్టి మనం లోనకి మలుస్తాం కాబట్టి అది అదాటిగా కొంచెం ఎక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. కాజాల పట్టి మీదకి అదే ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మనం కాజాల పట్టి వేసేటప్పుడు ఉండి లేనట్టుగా గుంజాలి. మందపాటి క్లాత్తో వేయాలన్నమాట. ఇక ఇలా డబల్గా కుట్టుకొని వేస్తే ఏమవుతుందంటే క్లాత్ సాగి దానికి సరిపోతుంది లెవెల్ అనేది. మళ్ళీ అటు ఇంచు ఇటు ఇంచు పెట్టేసుకుని దీన్ని సేమ్ ప్రాసెస్ ఇలా పైకి లోడింగ్ చేసుకోవాలి. అది మనం పైనుంచి కుట్టుకున్నాం కదా, ఇది కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లోన్ నుంచి కుట్టుకోవాలి. కుట్టుకొని దీన్ని చూడండి ఇలా పెట్టేసి ఇలా గీసి ఎగస్ట్రా క్లాత్ని తీసేసుకొని చక్కగా మనం ఇప్పుడు దీన్ని ఇలా మలిచి డబల్గా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మందంగా ఉంటుందన్నమాట. ఒకనే ఇలా కాజాల పట్టి అనేది మందం ఉండాలండి, అప్పుడే మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా కుట్టేసి కొంచెం ఈ క్లాతులు మొత్తం లోనకు మలవాలి. ఖర్చులు ఇవన్నీ కూడా లోనకు మలిస్తే మనకి చక్కగా ఉంటుంది. బ్లౌజ్ మొత్తం కుట్టాలి అంటే చాలా రిస్క్ అండి. అది మళ్ళీ కుట్టుకుంటూ వీడియో పెట్టాలి, మళ్ళీ మాట్లాడుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకని ఫస్ట్ నేను కుడుతున్నాను, తర్వాత వాయిస్ ఇస్తున్నాను. డిస్టర్బెన్స్ అయితే కాబాకండి, ఎందుకంటే ఇప్పుడు ఇవి గంటలు పడతాయండి. మీ ముందుకు వచ్చే అరగంట వీడియో నాకు 3-4 గంటల వీడియో అవుతుంది. రిస్క్ అది చేసి అక్కడ ఆపుకుంటా ఎడిట్ చేసుకొని దీంట్లో పెట్టుకోవాలన్నమాట. కొన్ని మంచిగా ఉన్నవి మళ్ళీ చూసుకోవాలి, లేదా ఉందా చెక్ చేసుకోవాలి.
అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో స్టిచ్చింగ్ ఒక్కటి ఫస్ట్ కుట్టుడు తీసి తర్వాతకి వాయిస్ ఇస్తున్నాను ఫ్రీ టైంలో. కస్టమర్లు రాని టైంలో ఇస్తూ ఉంటాను. మీరు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఆ పైన కూడా మనకేంటంటే కాజాల పట్టీ అవసరం కదా. ఇప్పుడు ఇలా తయారు చేసుకొని చక్కగా కుట్టి దానికి కొంచెం రివర్స్ తీసుకొని దానికి పెట్టేయాలన్నమాట. ఇవి చిన్న చిన్న పనులేనండి, పెద్దవి ఏమి కాదు. ప్రతి పనిలో కూడా మనం ఏంటి అంటే ఒడిదుడుకులు నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అన్నీ మనకేంటి అంటే స్టిచ్చింగ్ వచ్చు అని కొంతమంది ఆ భ్రమలనే బతుకుతూ ఉంటారండి. నాకు తెలుసు. సీనియారిటీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నారు మీరంటే 30 సంవత్సరాల నుంచి కుడుతున్నాము అంటారు. కానీ అందులో ఒడిదుడుపులు అర్థం కావు వాళ్ళకి. అలా అర్థం కాని పని వ్యర్థం అండి. ఎప్పుడైనా కూడా మీరు సంవత్సరమే కుట్టండి, 2 సంవత్సరాలే కుట్టండి, కానీ అర్థం చేసుకుని కుట్టండి పనిని. ఇప్పుడు మనం చదవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. చదువులో కూడా చూడండి, చదువుకుంటూ పోవద్దు. దాంట్లో అర్థాలు కూడా మనం దాని మీనింగ్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ పని కూడా అంతేనమాట. ప్రతి పనిలో కూడా వాటి అర్థాలు మనకి తెలియాలి. ఇది ఇలా చేస్తే ఇలా సెట్ అవుతుంది, ఇది ఇలా చేస్తే అని. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చాను. ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్కుకి థ్రెడ్ పైపింగు ఇలా ఇవన్నీ ఎలా వేస్తానో చూస్తాను. దీన్ని కట్ చేసుకోవాలి ఇలా చక్కగా. ఇలా కట్ చేసి దీన్ని పక్కకు పెట్టుకొని తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మనం ఈ నెక్కు థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి లైనింగ్కి, ఓకేనా. మెడ యూ ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు నేను వేసినా కూడా యూ షేప్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి మీరు. కరెక్ట్గా వస్తుంది అనమాట. చేతిని అదుముకుంటూ తిప్పాలి క్లాత్ని ఎప్పుడైనా. ఇలా చూడండి, ఇంక చూడండి ఇలా రెండు వెనకొకటి ముందొకటి, ఏలు పాదమేమో ఆ చేతి ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఇలా మనం అనుకుంటూ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఆ షేప్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా ఇప్పుడు దీన్ని కూడా ఉల్టా సీదా చూసుకొని బోర్లించుకొని ఇక మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఆ నెక్ మనం చక్కగా కుట్టు అనేది వేసుకోవాలి. ఆ వేయడం కూడా ఇలా మనం అదుముకుంటూ చక్కగా వేసుకోవాలండి. తిప్పే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట క్లాత్ని. ఇంక చూడండి, ఆ షేప్ అవుట్ కాకుండా మనం తిప్పుతుండాలి. గుంజుకుంటూ వేసామనుకోండి నెక్ సెట్ కాదు, పైన ఫినిషింగ్ కూడా కరెక్ట్గా రాదనమాట, ఓకేనా. ఇలా కాట్లు పెట్టుకోవాలి అక్కడక్కడ. ఇలా పెట్టేసిన తర్వాత పైనుంచి లైనింగ్ వైపుకి ఖర్చు తిప్పి కుట్టు అనేది వేసుకోవాలి. ఏదైనా ఇప్పుడు మనం పాదం మందం కాదు, చివరి కుట్టు వేసేసుకున్నా పర్లేదు, ఓకేనా. ఇప్పుడు నెక్ మీద నుంచి ఒక కుట్టు. ఇలా ఏంటి అంటే మనం ఒక కుట్లోనే అయిపోవాలి, 2 కుట్లోనే అయిపోవాలని చెప్పి ఏదో పని అనేది చేసుకుంటూ మనం ఇబ్బంది పడే బదులు మనకి ఫస్టే ఇవన్నీ తెలిస్తే సరిపోతుంది అనమాట. ఇది ఇలా వేయాలి, ఇది ఇలా వేయాలి, ఇది ఇలా వేయాలి అనేది అర్థం కావాలి, ఓకేనా. ఇలా చక్కగా పైనుంచి కుట్టు వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత చూడండి యూ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. షేప్ అనేది అలా ముందు నెక్ వేసినా కూడా నీట్గా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని పైనుంచి కుట్టు వేసేసుకుందాం. ఇది మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పార్ట్ అనమాట. ఇక సైడ్ పీసులు కూడా ఇప్పుడు నేను లైనింగ్ కొలతలు వేసుకున్న తర్వాత మొత్తం కొలుచుకొని కుట్టుకొని చూపించచ్చు అనమాట. అవి కూడా ఫస్ట్ అయితే దీని పై కుట్లు వేసేసి చక్కగా ఆ ఒరిజినల్ క్లాత్ని తీసేయాలి. ఇలా మూలలు ఇవన్నీ కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా చేసేసుకొని ఈ షేప్ ఏంటి అంటే మనకి చెస్ట్ కింద భాగంలో ఉక్సులు పెట్టే కాడ మనకి నీట్గా టైట్గా మంచిగా ఉంటుందన్నమాట. అలా ఒక షేప్ అనేది ఇచ్చాను కొంచెం లైట్గా. ఇదంతా కూడా ఒక్క దారపోగు కూడా లేకుండా చక్కగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ల దగ్గరికి వెళ్ళాలి. ఫ్రంట్ పార్ట్లలో ఇంకొక ముక్కు ఉంది కదా, దాన్ని తీసుకొని ఇవి కూడా ఏం చేయాలంటే క్లాతులు సమానంగా పెట్టేసి పూర్తిగా కటింగ్ అనేది చేసుకోవాలి చుట్టూ. ఇలా కరెక్ట్గా అది ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే
ఇలా ఒక పార్ట్ లైనింగ్, ఒక పార్ట్ అది తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ మనం దీనికి వేసుకోవాలన్నమాట కుట్టు. ఓకేనా? ఇలా లైనింగ్కి వేయచ్చు, ఒరిజినల్ పార్ట్కి కూడా వేయచ్చు. కాకపోతే ఏంటంటే ఒరిజినల్ పార్ట్కి వేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా? దాని మీద బోర్లించాలి కదా మనం. ఇలా రెండింటికి కూడా మనం వేసేయాలి. ఆ షేప్ కూడా చూడండి, మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే వేసుకోవాలి. చూడండి ఇలా ఇలా. ఓకేనా? ఇలా వేసి దీన్ని కట్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా పెట్టి లైనింగ్ ఏమో కింది వైపుకి పెట్టాలి, ఒరిజినల్ ఏమో పై వైపుకి పెట్టుకొని ఫస్ట్ ఒరిజినల్ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే కొత్త వాళ్ళకి ఏంటి అంటే ఇలా స్టిచ్ పడితేనే నీట్గా ఉంటుంది. ఇలా తిప్పుకుంటూ దీన్ని నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత చూపిస్తాను మీకు, మంచిగా వస్తుంది నీట్గా. చాలా ఈజీ ప్రాసెస్, కానీ అర్థం చేసుకుంటే ఈజీ. వామ్మో అన్నామనుకోండి ఆ పని అనేది రాదు. ఎప్పుడైనా పని అనేది ఏ పని అయినా ఒక మనిషి కనిపెట్టింది. వాళ్ళలాగా మనం చేయకపోయినా కనీసం ఒక ₹10 మందమన్నా మనకు కాన్ఫిడెంట్ అనేది ఉండాలండి. ప్రతి పని నేను చేయగలుగుతాను అనేది ఉంటేనే మనకు వస్తుంది. ఓకేనా? ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి పూర్తిగా. అక్కడక్కడ కాట్లు పెట్టేసి ఇలా రివర్స్ తీసేసుకుంటే కథం లోడింగ్ అయిపోయింది. మనకి ఫ్రంట్ కట్ కూడా వచ్చేసింది చూడండి. అక్కడ బుక్క కూడా చూడండి ముందు ఎలా వచ్చిందో గల నార్మల్ షేప్ వచ్చినట్టు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత పైనుంచి ఇలా కుట్లు వేసేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్. కప్స్ కావాలంటే అందుట్లో పెట్టుకోవచ్చు మధ్యలో. ఈ అమ్మాయికి అవసరం లేదన్నది కాబట్టి నేను పెట్టట్లేదు. ఇలా మళ్ళీ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టి ఇలా వేసుకోవాలి. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఆ థ్రెడ్ కూడా మంచిగా కనబడుతుంది. ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇంక ఇలా వేసుకుంటే చూడండి ఎంత కోపుగా నీట్గా వచ్చిందో. అక్కడి వరకే మంచిగా ఉంటుంది. అలా మన కటింగ్లోనే ఉండాలన్నమాట ఆ విధానం అనేది. చాలా బాగా వచ్చేసింది చూడండి కప్స్. ఇప్పుడు రెండో వైపు కూడా అలా వేసుకున్నాక కింది బాజు కూడా మనం పైపింగ్ చేయాలి. ఎందుకంటే నేను మొత్తం వీడియో పెడితే గంట దాటుతుందండి. నాకు వాయిస్ ఇవ్వాలన్నా ఇబ్బంది అవుతుంది, మీకు ఆ వీడియో అంతా చూడాలన్నా ఇబ్బంది అవుతుంది. పని అర్థమయ్యే రీతిలో షార్ట్ కట్లో చూపించడమే నా స్పెషాలిటీ, నా ఛానల్ స్పెషాలిటీ అనమాట. ఇలా మన నడుముకు కూడా వేసుకోవాలి. మీరు వన్ సైడ్ పాదంతో అయినా కుట్టుకోండి, కానీ ఫినిషింగ్ చూడండి ఫస్ట్. రోజు 10 జాకెట్లు కుట్టాల్సిన అవసరం లేదు. ఒకటే జాకెట్ కుట్టండి. కస్టమర్ని ఒప్పించేలా ఉండాలి. ఫస్ట్ కొంచెం మనం అమౌంట్ తక్కువ తీసుకున్నా పర్వాలేదులే, కానీ వాళ్ళకి మన పని అలవాటు చేయాలి. మన పని అనేది వాళ్ళకి మంచిగా కుట్టించామనుకోండి, అప్పుడు మనకేంటి అంటే మనం తర్వాతకి మన కష్టానికి డిమాండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళకి ఏంటి అంటే కస్టమర్కి నచ్చాలి మన పని అనేది. ఇలా లైనింగ్ కూడా 1.5 ఇంచెస్ వెడల్పు మీద తీసుకొని చక్కగా జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకొని ఇలా మనం దాని మీద నుంచి ఇలా పెట్టాలి చూడండి. క్రాస్గా తీసుకున్నా పర్వాలేదు, స్ట్రైట్ పీస్ తీసుకున్నా పర్వాలేదు. ఇంకా పైపింగ్ మీద పెట్టి ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా ఇలా కటింగ్ ఎగస్ట్రా పీస్ని తీసేసుకోవాలి. తీసేసి ఆ లైనింగ్ మీద నుంచి ఒక కుట్టు వేయాలి ఇలా పైపింగ్ పక్కన. ఇప్పుడు దీన్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. చేతి పని కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ ఓపికగా. నేనైతే మిషన్ కుట్టే వేస్తానండి, చిన్నగా పెట్టేసి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చేతి పనులు చేసే ఓపికలు ఎవరికి లేవండి, మాకు లేదు. మళ్ళీ కస్టమర్కి కూడా ఊడిపోయినా కూడా వాళ్ళు ఇళ్లలో చేసుకోలేరు. ఉక్సులు పెట్టుకోవడం కూడా చాలా ఇబ్బందికరం అయిపోయింది జనాలకి. ఇప్పుడు ఎవరు పెట్టరు, ఎందుకంటే ఒక టైలర్ తప్పనిచ్చి వేరే వాళ్ళు కొంచెం ఒకటి ఊడిపోయినా ఇంట్లో ఉక్సు ఎలా పెట్టాలో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది. అందువల్లనే మనం ఏం చేయాలి అంటే ఏదైనా కూడా స్టాండర్డ్గా ఇప్పుడే మన చేతిలోనే స్టాండర్డ్ చేసి పంపించాలి. చెస్ట్ భాగం చూడండి ఎంత బాగా సరిపోయిందో. ఇప్పుడు
షోల్డర్ జాయింట్ అనేది చేయాలి. ఇప్పుడు సీదా మీద ఇంక చూడండి ఇలా రెండు కూడా సీదా మీద భుజాల మీద ఒక చిన్న కుట్టు అనేది వేసుకోవాలి. చిన్న కుట్టు అనేది వేసేసి చక్కగా ఇప్పుడు మనం లోడింగ్ అనేది చేయాలన్నమాట. లోడింగ్ అంటే భుజాల మీద మనకు గుచ్చుకోకుండా చాలా నీట్గా చాలా చక్కగా మనకి వస్తుంది. ఓకేనా? ఇంక ఇలా ఎంత కొంచెం తక్కువ ఖర్చు పట్టుకోవాలన్నమాట. మనం కటింగ్ చేసుకునేటప్పుడే 1/2 ఇంచ్ పెడతాం కదా, 1/2 ఇంచ్ కంటే ఇంకొక 2 పాయింట్లు అట్లా ఎగస్ట్రా పెట్టుకుంటే ఈ లోడింగ్ కింద వెళ్ళిపోతుంది మనకి. ప్రతిదీ కూడా ఏంటంటే ఫస్ట్ మనం తీసుకోవాలి, అది క్లాత్ తీసుకుంటేనే కదా. మనం నార్మల్ బ్లౌజ్కి పెట్టినట్టు పెట్టి మళ్ళీ నార్మల్ లాగా మనం భుజాల మీద కుట్టు వేసామనుకోండి, నెక్కులు తగ్గిపోతాయి, కప్పు పొడవు కూడా తగ్గిపోతుంది. 1/2 ఇంచ్ తగ్గినట్టే కదా. అందువల్ల కటింగ్ చేసేటప్పుడే ఎక్కువ పెట్టుకొని మనం ఇలా లోడింగ్ అనేది చేసుకోవాలి. లోడింగ్ పూర్తిగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫినిషింగ్ కోసం ఒక్క థ్రెడ్ కూడా లేకుండా కరెక్ట్గా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వెనక్కి అని ఆ భుజం మీద ఖర్చు వెనక్కి అనుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు వైపులు కూడా అప్పుడు ఒకేసారి వేసేస్తే అయిపోతుంది మనకు. ఓకేనా? ఇలా కుట్టి మనం 500 600 తీసుకోవచ్చండి బ్లౌజు. ఇప్పుడు నేను ఎంత మొత్తం కలిపి కూడా ఇప్పుడు ఈ వీడియో చేశాను కాబట్టి నాకు ఇది 2-3 గంటలు పట్టింది మీ దగ్గరికి వచ్చేసేసరికి. అదే వీడియో చేయకుండా అయితే నేను ఇది ఒక అర్ధ గంటలనే స్టిచ్చింగ్ చేసి పక్కన పడేస్తాను అన్నమాట. అలా ఉంటుంది పని అనేది. మనం నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా స్పీడ్ అనేది అదే వచ్చేస్తుంది, ఇక మనకి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇలా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇందుట్లో కూడా బ్యాక్ ఫ్రంట్ చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ తీసుకొని దానికి కూడా లోడింగ్ చేస్తాను చూడండి. ఇలా ఉల్టా సీదా చూసుకోవాలి. చూసుకొని చేయిని తీసుకొని దాని మీద ఇలా మనం దీన్ని బోర్లించి చూడండి. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ వేసేసి చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ ఎగస్ట్రా క్లాత్ని మళ్ళీ దీన్ని మందం లేకుండాలోన కటింగ్ చేసేసుకోవాలి. ఇక లైనింగ్ వైపుకి ఒక కుట్టు వేయాలి. ప్రతిదానికి మెడకి ఏంటంటే కొంచెం డిజైన్ ఉన్న మెడకైతే అవసరం లేదండి, రౌండ్ మెడలకైతే వేసుకోవాలి. పలక మెడలకి వేయాత అవుతుంది అన్న వాటికి వేసుకోవచ్చు, ఇంకా రాదు అన్న వాటికి ఇక పైనుంచి ఇలా ఫినిషింగ్ లాగా వేసుకోవాలి. అలా 2 కుట్లు వేయడం వల్ల మనకు నీట్గా ఉంటుంది. ఇలా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇలా ఫినిషింగ్ చూసుకొని మళ్ళీ ఏం చేయాలి, లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఇలా పాదం మందం లేకుండా కొత్తకి వేసుకోవడానికి వీలు చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఒరిజినల్కి జాయింట్ చేసుకునేటప్పుడు కుట్లు అనేవి బయటికి కనిపించకుండా చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకుందాం. ఇలా వీడియో లెంత్ అయినా కూడా పని మొత్తం వచ్చేటట్టుగా చూపిస్తున్నానండి, కొంచెం ఓపిక చేసుకొని చూడండి. ప్రతి వీడియో కూడా ఏంటి అంటే నేను తీసి పెట్టడం రిస్క్ అని నేను ఎప్పుడు అనుకోను. మీరు చూడకపోతే అది రిస్క్ అనుకుంటాను. మీరు చూడాలి, చూసి అన్నయ్య నాకు అర్థమైంది, నాకు పలానా దగ్గర అర్థం కాలేదని నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. ఓకేనా? చంక భాగం ఇలా కొలుచుకొని హ్యాండ్ అనేది ఎక్కించుకోవాలి. ఇంతే, ఏం లేదండి. ప్రతి పని కూడా ఏంటి అంటే అది చేసే విధానంలోనే ఉంటుందండి. చక్కగా చూడండి, ఇలా అనుకుంటూ అడ్జస్ట్మెంట్ కొంచెం కుట్టు వేసుకుంటూ ఒకేసారి దర్రని వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా దాన్ని తిప్పాలి. పనిని తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పే విషయంలో మనకి ఉంటుంది, చేతులలోనే మన పని అనేది ఉంటుందండి. ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చక్కగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. అయిపోయింది కదా చూడండి. ఇంకొక హ్యాండ్ కూడా ఎక్కించిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా చక్కగా వచ్చేసింది మనకి. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇప్పుడు చూడండి, నడుము వచ్చేసి మనకి 29, చేయి లూజు 10 అన్నట్టు. దీన్ని మనం అదే కొలతలతో 4 భాగాలు చేసి టేప్తో మనం పెట్టుకోవాలి. 4వ భాగానికి ఒక కాటు పెట్టేద్దాం.
చేతులు కూడా 5 పెట్టి ఒక కాట అనేది పెట్టేయాలి. చాలా సులువైన పద్ధతి. ఫ్రంట్ పార్ట్లు కూడా సేమ్ 4 భాగాలలో ఒక భాగానికి ఉక్సులు పట్టి, ఒక భాగానికి కాజాల పట్టికి పెట్టేసుకోవాలి. 4 భాగాలు అయిపోయాయి కదా మనకి. అది 30 కాదు 40 ఉన్న నడుముకైనా అంతే 4 భాగాలు చేయాల్సిందే. ఇగో ఇలా మనం గుర్తు పెట్టాల్సిందే. ఇలా పెట్టుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నా సైడ్లోకి పోయి అన్నీ సమానంగా వస్తాయి. చుట్టూ కూడా బాడీ పార్ట్ అనేది సమానంగా వస్తుందన్నమాట. 5 ఇంచెలు ఉంది కాబట్టి మనకి ఈ 5 ఇంచెలు చక్కగా ఇలా కొలిచి పెట్టేసి ఈజీగా మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మనం 5 ఇంచెలు పెట్టేసి చక్కగా కుట్టు అనేది వేసుకోవాలి. ఆమ్ హోల్ ఎప్పుడైనా కూడా 5 ఇంచెలు ఇదంటే 7 ఇంచెలు అది పెట్టాలన్నమాట. ఆమ్ హోల్ని 7 ఇంచెలు పెట్టేసి ఒక 2-2.5 ఇంచెలు ఎక్కువ ఉండేటట్టు మనం పెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇలా వేసుకోవాలి. ఆ చంక దగ్గర కూడా మనం సమానంగా వేసుకొని చేసుకోవాలి. ఆ కుట్లు వేసుకున్న దగ్గర రఫ్ చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇది. సేమ్ ఇటువైపు కూడా అదే యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఇలా వేస్తే మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టు అనేది. ఇలా కుడితే ఎవ్వరు వంక పెట్టరండి బ్లౌజు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టిచ్చింగ్ చేశాను, ఇక చూడడానికి మీకు రిస్క్ అనేది ఉండొద్దు. నేను ఇంత మంచిగా వీడియో తీసి పెట్టాను అంటే అది నాకన్నా కూడా మీకు ఎక్కువ ఉపయోగం. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఇదే పని మీరు ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి చూపించండి అంటే చూపించరండి వాళ్ళు, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తారు కానీ ఫినిషింగ్ బ్లౌజ్ అయితే ఎవరు చూపించరు. ఎందుకంటే అది చూపిస్తే నా ఫినిషింగ్ అంతా వాళ్ళకి పోతుందో ఏమన్నా స్వార్థం ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళకి. నేనేంటి అంటే ఇలాంటి విషయాలు పట్టించుకోను. నేను ఏదైనా కూడా చూపించాలి, కరెక్ట్గా వీళ్ళు నేర్చుకోవాలి, వీళ్ళకి రావాలని ఆలోచిస్తానన్నమాట. ఇప్పుడు నడుము చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలా 28 వచ్చేసింది అనమాట. ఓకేనా? ఇంక దాని అమ్మటి 3 కుట్లు వేసేసుకోవాలి. చక్కగా ఇలా వేసేసి కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక ఇంతేనండి. చూశారు కదా మన వీడియో ఎలా ఉందో. ఏంటి అంటే ప్రతిదీ కూడా ఫినిషింగ్ కరెక్ట్గా ఉండేటట్టుగా అన్ని వీడియోలు చేసి పెడతాను. ప్రతి ఒక్క మోడల్ కూడా నా వీడియోకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడండి. మన షార్ట్లలో కూడా మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటాను చాలా షార్ట్గా. అవి కూడా చూసి మమ్మల్ని మంచిగా ఆదరించి అభిమానించి ప్రోత్సహించండి. మీ ఆదర అభిమానాలు ఎప్పుడూ ఉండాలి. మంచిగా మీ లైక్, మీ షేర్, మీ కామెంటు మాకు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. మంచిగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఓకేనా?